అనే ఒక ఆలోచనతో హుస్నాబాద్ నియోజకవర్గ మరి గౌడ సోదరులు ప్రజాప్రతినిధులు అందరం కలిసి మరి ఇక్కడికి రావడం జరిగింది. మరి గత 6 నెలల నుంచి మరి ఈ గ్రామంలో జరుగుతున్నటువంటి ఇదంతా మరి ఇక్కడ ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది నేను అడుగుతా ఉన్నా. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సూపరింటెండెంట్, ఎక్సైజ్ సిఐలు కానీ ఎస్ఐలు కానీ మీరు ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు చేసుకుని ఈ గౌడ కమ్యూనిటీ పట్ల జరుగుతున్నటువంటి అన్యాయాలను కనిపిస్తలేవా అని అడుగుతా ఉన్నా నేను. ఈ ఎక్సైజ్ అధికారులను అడుగుతా ఉన్నా, ఏం చేస్తున్నారు మీరు? గౌడ సోదరులకు సంబంధించి ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి గతంలో కానీ ఇప్పుడు కానీ ఒక జీవో ఉన్నది. ఎక్కడైనా ఏ గ్రామంలో అయినా గౌడ సోదరులకు సంబంధించినటువంటి ఈత చెట్టు కానీ తాడి చెట్టును కానీ ఎవడైనా తీసేస్తే నాన్ వేలేబుల్ కేసులు పెట్టి ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి వాళ్ళు జైల్లో పెట్టాలి. కానీ ఈ నిజామాబాద్ జిల్లాలో రాచరిక వ్యవస్థ నడుస్తూ ఉందా? తెలంగాణ రాష్ట్రంలో లేదా? ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎవరి కోసం పనిచేస్తుంది? పెత్తందారుల కోసం పనిచేస్తుందా? గౌడ సోదరుల కోసం పనిచేస్తుందా అని అడుగుతున్నాం ఈ డిపార్ట్మెంట్ని. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రి జూపల్లి కృష్ణారావు గారు దయచేసి ఒకసారి నిజామాబాద్ జిల్లా ఈ తాళ్ళరాంపూర్ వైపు చూడు అని అడుగుతా ఉన్నా నేను. ఇక్కడ ఉన్నటువంటి నా గౌడ సోదరుల వాళ్ళ కళ్ళల్లో ఉన్నటువంటి బాధ మాకు ఎంతో ఆవేదన కలిగిస్తూ ఉంది. ఇక్కడ మా ఆడపిల్లల పైన మా ఆడవాళ్ళ పైన జరుగుతున్నటువంటి అకృత్యాన్ని ఎవరిచ్చండి మీకు? ఈ రాష్ట్రంలో ఈ రాజ్యాంగం ఇచ్చిందా మీకు హక్కు? ఎక్కడిది ఈ రాజరిక పాలన? నేను అడుగుతున్నా, ఎవరి వీడిసి? ఎక్కడిది వీడిసి? ఏ రాజ్యాంగంలో రాసింది? ఏ ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది? మరి ఈ ప్రభుత్వం ఉన్నటువంటి చట్టం ఏం చేస్తూ ఉందని అడుగుతా ఉన్నా. ఏం చట్టం ఉన్నటువంటి ఈ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? 6 నెలల నుంచి ఈ గ్రామంలో మరి తాడి చెట్లు ఈత చెట్లు కాలబెట్టినా మరి సంబంధిత వాళ్ళ మీద ఎందుకు కేసు పెట్టలేదని అడుగుతా ఉన్నా నేను. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా ఇప్పుడు ఇక్కడ మీడియా లేకపోయినా దయచేసి ఇక్కడ లోకల్లో వాళ్ళు మేము మాట్లాడిన సందర్భాన్ని ప్రతి విషయాన్ని తీసుకోవాల్సిన అవసరం మీ పైన ఉంది. ఎందుకు ఈ మాట అంటున్నామంటే ఇది దాదాపుగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ దురాగత్యాన్ని ఈ రాష్ట్రం అంతటా ఈ గౌడ సామాజిక వర్గ మన గీతా కార్మికులందరికీ తెలియకపోతే ఇవాళ తాళ్ళరాంపూర్ కావచ్చు, రేపు ఇంకో ఊరు కావచ్చు, రేపు ఇంకో ఊరు కావచ్చు, ఇవాళ అన్యాయం కూడా అవుతూనే ఉంటాం. కానీ మనం ఒక మాట చెప్పుకుంటాం, సర్వై పాపన్న జయంతప్పుడు వర్ధంతప్పుడు ఏమని చెప్పుకుంటాం? 360 సంవత్సరాల క్రితమే ఈ దేశాన్ని కోరుకొండ కోడలు కొట్టారో భయమే సర్వై పాపన్న వారసులను చెప్పుకుంటాం మనం. కానీ ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గీతా కార్మికులు, గౌడ సోదరులు, రాజకీయ నాయకులు, ఈ ప్రభుత్వం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఈవెన్ మేము హుస్నాబాద్ నుంచి వచ్చినటువంటి మా శాసనసభ్యులు, మా గౌరవ మంత్రి ప్రభాకరణ గారితో పాటు నేను అంటా ఉన్నా, అన్నా నిజామాబాద్ జిల్లాలో తాళ్ళరాంపూర్లో జరిగిన సంఘటన మీకు అనిపిస్తలేదా? ఇక్కడ ఆడబిడ్డలు పడుతున్నటువంటి బాధలు మీకు ఏర్పడతలేవా అని అడుగుతా ఉన్నా. ఒక మనకు జరుగుతున్న అన్యాయం కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మన గీతా కార్మికులకు జరిగింది అన్యాయం కాదా? ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకు మీకు భయం అయితే ఉంది? ఎవరి సామాజిక వర్గం? ఎక్కడి వీడిసి వ్యవస్థ? ఎక్కడుంది? ఏ జిల్లాలో ఉంది? నిజంగా చెప్తున్నా, ఇప్పుడు మా తిరుపతి మాట్లాడినట్టు అదే మా కరీంనగర్ జిల్లాలో, మా సిద్దిపేట జిల్లాలో, మా వరంగల్ జిల్లా అంటే బిడ్డ ఈ వీడిసి కొడుకులందరినీ ఒక్కొక్కరిని ఉరికిపించుకుంటూ కొట్టేవాళ్ళం మేము. ఎందుకంటే సర్వైపాలన పావన వారసులుగా ఒక్కొక్క మనలో ఉన్నటువంటి ప్రవహిస్తున్న రక్తం గౌడ్ అంటే రాజు బిడ్డ వీడిసిన పేరుతో ఈ గ్రామాల్లో మా వర్గాలను అణిచివేస్తున్న దృశ్యాలను చూస్తే చాలా బాధగా ఉంది. కానీ అగో ఇప్పుడే మా స్టేట్ నాయకత్వం, మా తల్లిగీత కార్మికులైతేనేమి, మా గౌడ సంఘం, మా మోపుదెబ్బ నాయకులైతేనేమి వాళ్ళు వచ్చి ఆర్మూరులో ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇస్తే మేము తాళ్ళరాంపూర్ పోయి మా బిడ్డల యొక్క బాధలు తెలుసుకొని వాళ్ళ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే విధంగా మేము మాట్లాడతామని మనల్ని వస్తే అరెస్ట్ చేస్తారు. నేను అడుగుతున్నా ఉన్న ఈ ఏసీపీని, ఈ డీసీపీని, ఈ సిఐని, ఈ పోలీస్ వ్యవస్థని చట్టం మీ చుట్టం కాదని ఆయన అడుగుతాను నేను. చట్టం అంటే ఇక్కడ చాటుమని కాలబెట్టినప్పుడు కేసు పెట్టాల్సింది నువ్వు, ఇక్కడ మా మహిళలు గుళ్ళోకి రాని అన్నప్పుడు కేసులు పెట్టాల్సింది నువ్వు. కానీ ఇలా మా వాళ్ళని పరామర్శించడానికి వస్తే మా నాయకులను అరెస్ట్ చేస్తారా?
ఎంతమందిని అరెస్ట్ చేస్తారు మీరు? ఇంకేం చేస్తారు మీరు? ఈ పోలీసు వ్యవస్థకు నేను అడుగుతా ఉన్నా, తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి గీతా కార్మికులు ఏకమైతే, నేను సీరియస్గా చెప్తా ఉన్నా, మా గీతా కార్మికుల పట్ల మీరు చూస్తున్నటువంటి ఈ గ్రామంలో చూస్తున్నటువంటి సమస్యలు 1 గంట 2 గంటలు ఎప్పటిదాకా విన్నాం మేము. మా ఆడబిడ్డలు చెప్పినా, మా అన్నదమ్ములు చెప్పినా, వాళ్ళ బాధలు వింటా ఉంటే అరే ఇంత అసలు ఎక్కడున్నాం మనం ఇవాళ స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిపోయినా ఇవాళ మనం స్వాతంత్రంలో ఉన్నామా? ఏం జరుగుతుంది ఈ గ్రామంలో? ఎవరు పెత్తందారి? ఎవరు? ఈ రాష్ట్ర ప్రభుత్వము ఒక సర్పంచ్, ఒక ఎంపీటీసీ, ఒక రాజకీయ ప్రజాప్రతినిధి, ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే వ్యవస్థలు, ఈ గ్రామాన్ని అభివృద్ధి పథం నడిపే ఒక ప్రజాప్రతినిధుడు, ఒక సర్పంచ్, ఎంపీటీసీ ఉంటాడు. కానీ ఈ వీడీసీ వ్యవస్థ ఎక్కడి? ఎవరిచ్చాడు ఈ వీడీసీ వ్యవస్థ? ఎవరు పెట్టండి ఈ కమిటీని? ఎవరిచ్చాడు మీకు హక్కును అడుగుతా ఉన్నా. ఇవాళ ఎప్పుడైతే అప్పుడు రజాకారుల పాలనలో మరి పెత్తందారులను వినిపించినటువంటి జీన్స్ చరిత్ర ఉన్నటువంటి మా హుస్నాబాద్ గడ్డ మీకు తెలుసు. చాకలి ఐలమ్మ వారసులుగా, దొడ్డి కొమరయ్య వారసులుగా, సర్వై పాపన్న గౌడి వారసులుగా మనకు ఒక చరిత్ర ఉంది. పెత్తందారులు మన పైన అరాచకం చేసినప్పుడు మనం తిరగబడితే బిడ్డ ఒక్కరిసూతి ఉండడు. కానీ మనం ధైర్యాన్ని కోల్పోకుండా ఖచ్చితంగా మనం ఎదురుగాల్సిన అవసరం ఉంది. ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఏదో జీవో ఇచ్చి ఒక రాజ్యాంగం లేదా జీవో ప్రకారంగా నిజంగానే ఈ వీడీసీ వ్యవస్థ ఉందనుకుంటే తప్పుడు. వీడీసీ వ్యవస్థ అనేది లేదు. ఇది రాజరికపు నడుస్తూ ఉంది. ఈ అక్కడకు నాయకులను ఒక్కొక్కడిని బాధకుండా నేర్పించే వరకు ఈ రాష్ట్రం ప్రభుత్వానికి ఖచ్చితంగా ఈ విషయాన్ని తీసుకెళ్లే విధంగా మేము సహకరిస్తాం. చాలా మంది పెద్దలు మాట్లాడేది